విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. క్షణక్షణం పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలంటే చాలా ఖర్చు కావడంతో ఏళ్ల తరబడి ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. గంటల కొద్దీ సిగ్నల్స్ దగ్గరే వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో నగరంతో పాటు ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణ, పెనమలూరు, గన్నవరం, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉయ్యూరు, కంకిపాడు మండలాలు వస్తాయి. ట్రాఫిక్ పరంగా కేవలం నగర పరిధి కీలకం. విజయవాడ రాజధాని ప్రాంతం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ పనుల కోసం ప్రజలు వస్తూ ఉండడంతో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతోంది. 4 ఏళ్ల క్రితం వరకు పెద్దగా రద్దీ కనిపించని రోడ్లు ఇప్పుడు నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ సమయాల్లో అయితే ట్రాఫిక్ జామ్లు పరిపాటిగా మారాయి. ట్రాఫిక్ విభాగంలో దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నగరమంతా దాదాపు 120 వరకు ట్రాఫిక్ బీట్లు ఉన్నాయి. వీటిల్లో నిత్యం విధులు నిర్వర్తించాల్సి ఉంది. కీలకమైన బెంచ్ సర్కిల్, రామవరప్పాడు పోలీస్ కంట్రోల్ రూమ్, కబెళ్ల తదితర చోట్ల షిఫ్ట్ పద్ధతుల్లో 24 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ మార్గాలు అత్యంత రద్దీవి కావడంతో పాటు వీఐపీల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వివిధ పనులపై తిరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఇక సామాన్య ప్రజలు రోడ్డు మీదకు రావాలంటే ఒక్కొక్క సిగ్నల్ దగ్గర గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దీంతో రోజులో సగ భాగం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దే గడపాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని నివారణ నిమిత్తం ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ తగిన చర్యలు తీసుకోవట్లేదు. తగిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాళ్ళు ఎంతసేపు ఈ పోలీసు శాఖని లేదా ఈ ట్రాఫిక్ విభాగాన్ని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు. ప్రజల నుంచి పీడించి డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే, లంచాలు తినడానికి కొంతమంది దుర్మార్గులైన పోలీసులు ఈ రకంగా ఆ యొక్క వ్యవస్థను చూస్తున్నారు. అంతేగాని ట్రాఫిక్ క్రమబద్ధీకరించే వ్యవస్థగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళని ఈ రోజున ప్రభుత్వము కనీసం వాళ్ళ పోలీసు విభాగం చూడట్లేదు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా పావు గంటలో వెళ్లాల్సిన చోటుకి అరగంట, గంట సేపు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విజయవాడ నగరం రోజురోజుకి విస్తరిస్తోంది. కానీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మాత్రం జరగడం లేదని బెజవాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నగరంలో ఈ ట్రాఫిక్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూడండి గజానికి ఒక ట్రాఫిక్ పోలీసు ఉండి చలాన్ల మీద చలాన్లు నింపేస్తున్నారు. ఈ చలాన్ల మీద చలాన్లు నింపేసి ప్రభుత్వ ఖజానా నింపడాకే పోలీసులు చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసులు కానీ వీళ్ళకి దారి చూపే మార్గం ఏంటి? వీళ్ళకి సరైన మార్గాలు చూపిస్తే ఈ ట్రాఫిక్ జామ్లు, అలాగే ఈ యూటర్న్లు, ఈ రాంగ్ సైడ్ ఇవన్నీ ఉండవు. ఎందుకు మీరు దీని మీద దృష్టి కేంద్రీకరించట్లేదు? ఇప్పటికైనా పోలీసులు స్పందించి ట్రాఫిక్ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.